హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి కోసం కిడ్స్కి లంచ్ బాక్స్ రెసిపీ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. మన ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఒక్క బీట్రూట్ ఉంటే సరిపోతుంది అనమాట. బీట్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని అందరికీ తెలుసు, బట్ తినడానికైతే కొంచెం ఇష్టపడరు కదా. సో అలా కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి, తప్పకుండా అందరూ తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంతలా చెప్తున్నానంటే మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ బీట్రూట్ అనేది ఒక్కటే ఉంటే సరిపోతుంది, మన ఇంట్లో క్విక్గా చేసేయచ్చు అనమాట. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. మనకి ఎలా చేసుకోవాలనేది మీ అందరి కోసం చూపిస్తున్నాను. ఒక బీట్రూట్ అనేది పీల్ ఆఫ్ చేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకునే కంటే తురుము పెట్టుకోవాలి పక్కన. ఒక బీట్రూట్ అంటే ఒక 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది అనమాట. మా పాపకి అండ్ మా బాబుకి ఇద్దరి కోసమని ఇది ప్రిపేర్ చేస్తున్నాను. మనకి బీట్రూట్ అనేది తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత ఒకటి మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. అండ్ ఒకటి పచ్చిమిర్చి, రెండు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఏంటంటే మినప్పప్పు అండి, చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మినప్పప్పు ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకున్న తర్వాత చిన్న చెక్క, 2 లవంగాలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గడం కోసమని సాల్ట్ అనేది కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 5 నుంచి 10 మిరియాల గింజలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి చాలా బాగా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా బీట్రూట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ కూడా మనం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి క్విక్గా అయిపోతుందండి. అదే మనం పీసెస్లా కట్ చేసుకున్నట్లయితే అవి చాలా టైం పడతాయి కూడా మనకి ఫ్రై అవ్వడానికి. సో ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ట్రై చేసిన తర్వాత కూడా రెసిపీ అనేది ఎలా వచ్చింది అనేది కూడా మీ అందరూ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ బీట్రూట్ అనేది బాగా ఫ్రై అవ్వడం కోసమని మనం ఇలా మూత పెట్టి కవర్ చేసుకుని ఒక 2 మినిట్స్ అనేది ఉంచినట్లయితే ఈ విధంగా ఫ్రై అవుతుంది అనమాట. ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి వేగినట్లయితే ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది, వద్దు అన్న స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే మనం మిరియాలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ఇందులోనే ధనియా జీలకర్ర పౌడర్ అనేది కూడా ఇందులోనే యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా ఒక 30 సెకండ్స్ అలాగా కలుపుతూ ఉండాలన్నమాట, లేదన్నట్లయితే మాడిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొంచెం కొత్తిమీర ఫస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొత్తిమీర కూడా వీటితో పాటు ఫ్రై చేసినట్లయితే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ యాడ్ చేసిన తర్వాత అడుగు నుంచి ఇలా టాస్ చేస్తూ కలుపుతూ ఉండాలి, లేదన్నట్లయితే అన్నం అనేది కింద మాడిపోతుంది. సో అలా కాకుండా కింద నుంచి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట, మొత్తం అంతా కలుస్తూ ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చూసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా నీట్గా సిమ్లో పెట్టే కలుపుకోవాలి. మనకి వన్స్ బాగా కలిసిందనే టైంలో లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మనకి పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీస్లో అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తానండి. చాలా సింపుల్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా కదా. చూసారు కదా మీరే, పెద్ద టైం అనేది ఎక్కువ లేదు, ప్రాసెస్ కూడా తక్కువే ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్.